మనుషులు బతుకు తెరువు కోసం బట్ట పొట్ట కోసం ఊర్లకెళ్ళి సిటీలకు వలస పోయినట్టే అడవులల్లో తినేటందుకు ఏం దొరకకనే ఊర్ల పంటి కోతులు వస్తున్నాయన్న ముచ్చట చాలా మంది మరిచిపోతున్నారు. కోతుల కోసం పండ్ల చెట్లు నాటాలే, చెట్లు పెంచాలని ప్రయత్నాలు చేసినా ఇంతసేపు ఆ చెట్లను మళ్ళా ఊర్ల పంటి ఇండ్ల పంటి నాటిస్తున్నారు. కానీ కోతులు జంతు జీవులు తిరిగే అడవులల్లో పండ్ల పొలాల చెట్లు పెట్టాలి, అడవులను కొట్టేయకుండా కాపాడాలని మాత్రం అస్సలు ఆలోచిస్తలేరు. అందుకే మెదక్ జిల్లా నర్సాపూర్లో ఈ ఓన్ హ్యాండ్ ఫౌండేషన్ వాళ్ళు ఈ సమస్యకు మంచి ఉపాయం కనిపెట్టిరు. ఇగో ఇట్లా మంకీ ఫుడ్ స్టాల్లను ఏర్పాటు చేసి ఎవరన్నా కోతులకు పండ్లు కాయలు కూరగాయలు ఏమైనా వేద్దామనుకునేటోళ్ళు ఉంటే ఈ స్టాళ్ళ కాడికి వచ్చి ఇవ్వమని కోరుతున్నారు. రోడ్ల మీద ఏడబడితే ఆడ కోతులకు పండ్లు గింజలసుంటి వేస్తే వీటి ఆశకు రోడ్ల మీదకి వచ్చి టక్కర్లై జీవిడుతున్నాయట. అదిగాక మళ్ళా ఊర్ల పంటే తిరుగుతున్నాయట. అట్లా కాకుండా వీళ్ళ స్టాళ్ళ కాడికి వచ్చి తోసిన కాడికి తెచ్చిస్తే అన్ని జమ చేసి పట్టుకపోయి అడవులలో కోతులకు తిండి అలవాటు చేస్తారట. అడవిలో తిండి దొరికితే ఇక ఊర్ల పంట రావు కదా. అట్లనే కోతులు ఇదివరకు ఇష్టంగా అడవుల పంట తినే పొనికి పండ్లు, రేల పండ్లు, ఉసిరి, మర్రి, అడవి జామసుంటి పండ్ల చెట్లను పెట్టి పెంచుతారట. అట్లా చేస్తే వాటికి తిండి అక్కడనే దొరికి ఊర్ల పంట వచ్చుడు బంద్ అవుతాయి అనేది వీళ్ళ కాన్సెప్ట్. మంచిగుందిలే, గిట్లనే అంతటా ఎత్తే బాగుండు. ఆ కోతులతోటి మనతోటి కోతులకు పంచాయత్ దిగిపోతుండే అన్నట్టు ఈ ఫౌండేషన్ వాళ్ళకు తెలంగాణ సర్కార్ వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు కూడా మంచిగానే సపోర్ట్ ఇస్తున్నారట.